న్యూఢిల్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 26 జిల్లాల ఎన్నికల సాధారణ వ్యయ పోలీస్ పరిశీలకులు జిల్లా ఎన్నికల అధికారి ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడం జరిగింది. సార్వత్రిక ఎన్నికలు 2024 సజావుగా సాగేందుకు తూర్పుగోదావరి జిల్లాలో యంత్రాంగం తరపున తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి కలెక్టర్, ఎస్పీ, 6 ఎన్నికల పరిశీలకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారని తెలిపారు. 1577 పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ ఎన్నికల పరిశీలకులు కమల్కాంత్ సరోజ్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద త్రాగునీరు తదితర ఏర్పాట్లు చేయవలసిందిగా రిటర్నింగ్ అధికారులకు సూచనలు చేశామన్నారు. పోలీసు పరిశీలకులు బలరాం, మీనా మాట్లాడుతూ జిల్లాలో హింసాత్మక ఘటనలు ఏమీ చోటు చేసుకోలేదని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డింగ్ చేయడం కోసం స్ట్రాంగ్ రూముల వద్ద ఎన్నికలు పూర్తి చేసిన తర్వాత ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు జై అరవింద్, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత, ఎస్పీపీ జగదీష్, అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు నితిన్ కురాయన్, రోహిత్ నగర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.